జల్దీ జల్దీ భాగో, జల్దీ జల్దీ భాగో. మా భారతదేశం మీకేమన్నా అత్తారిల్లా? ఎవడు దొరుకుతాడు, ఎక్కడి నుంచి దొరుకుతా అక్కడ నుంచి వచ్చి ఏళ్ళ తరబడి ఇక్కడ ఉండడానికి వీలైనంత తొందరగా మీ బంగ్లాదేశ్కు మీరు వెళ్ళిపోండి. సో లేదంటే హోల్డింగ్ సెంటర్లో జైలులో వేయడం జరుగుతుందని సువేందు అధికారి గారు బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి ఇల్లీగల్ మైగ్రెంట్స్కు గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. అంటే ఇంతకు ముందులాగా జైళ్లలో వేసి వారాలు నెలల తరబడి కోట్ల పొన్న తిప్పుతూ వాళ్ళకు బిర్యానీలు తినిపిస్తూ సో ఏళ్ళు గడపడం కాదు. సో ఇది ఏదైతే హోల్డింగ్ సెంటర్లు ఉంటాయో దాంట్లో ఒకవేళ వీళ్ళు వాళ్ళుగా వెళ్ళిపోకపోతే తీసుకుపోయి హోల్డింగ్ సెంటర్లు ఎత్తారు. సో దీంట్లో 24 నుంచి 72 గంటల లోపు వీళ్ళకి సంబంధించిన పూర్తి చరిత్ర అనేది బయట పెడతారు. సో పూర్తి డీటెయిల్స్ వచ్చిన తర్వాత వీళ్ళను మెడబట్టి డైరెక్ట్ బార్డర్లో ఉన్నటువంటి BSF జవాన్లు ఎవరైతే ఉంటారో తీసుకుపోయి వాళ్ళకి అప్పచెప్తారు. సో అక్కడ నుంచి వాళ్ళు బంగ్లాదేశ్కు వీళ్ళని గెంటేయడం జరుగుతుంది. అంటే ఇదంతా జరగడానికి ముందే అంటే ఈ బెదిరింపులకు భయపడి అక్కడ ఉన్నటువంటి ఇల్లీగల్ మైగ్రెంట్స్ వాళ్ళుగా బంగ్లాదేశ్ వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. అంటే వేల సంఖ్యలో వాళ్ళు వెళ్ళిపోతున్నారు. సో అక్కడ బార్డర్లో కూడా సిచ్యువేషన్ ఎట్లుందంటే సో ఇప్పుడు ఏ దేశం నుంచి అయితే వాళ్ళు ఇండియాకి వచ్చారో ఆ దేశానికి చెందినటువంటి బంగ్లాదేశీలు సో వీళ్ళను అక్కడికి తీసుకోవడానికి రెడీగా లేరు. సో మా దేశానికి మీరు రద్దు అని చెప్పి బంగ్లాదేశ్ వాళ్ళు అంటారు. సో దాని తర్వాత మీరు మా దేశానికి ఎందుకు పంపుతారని మనల్ని నిందిస్తారు. అంటే సిచ్యువేషన్ చూడు, వాని దేశపోన్ని వాడే సాధడానికి రెడీగా లేడు, ఎవడో దేశపోన్ని అంటే ఎక్కడి నుంచో వచ్చినటువంటి వేరే దేశపోన్ని మనం ఎందుకు సారాలి? సో అసలే భారతదేశంలో పేదరికం, నిరుద్యోగం, నిరక్షరాస్యత, జనాభాలో చైనా తర్వాత అత్యంత జనాభా కలిగినటువంటి దేశం భారతదేశం. సో ఇలాంటి టైంలో ఇంతమందిని చూసుకోవడానికి, ఇంతమందికి మౌలిక వసతులు కల్పించడానికి మనకే దిక్కు లేదు. సో ఇంకా ఎక్కడి నుంచి వచ్చిన వాడిని ఎందుకు మనం చదవాలి? సరే బంగ్లాదేశ్ నుంచి వెళ్ళి పొట్ట చేత పట్టుకొని ఏదో బతకడానికి వచ్చింది అనుకుందాం. సో వచ్చి 4 రూపాయల పని తెచ్చుకొని ఉంటుండంటే అది కాదు కదా కాన్సెప్ట్ ఇల్లది. సో వీళ్ళ కాన్సెప్ట్ ఏంది? బంగ్లాదేశ్ నుంచి కావచ్చు, మయన్మార్ నుంచి కావచ్చు, ఈ త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ నుంచి వెళ్ళి, వెస్ట్ బెంగాల్ నుంచి వెళ్ళి సో వీళ్ళు బంగాల్లో ఫస్ట్ వెస్ట్ బెంగాల్లో చొరబడి చేస్తారు. బంగ్లాదేశ్ పక్కనే ఉన్నటువంటి వెస్ట్ బెంగాల్ కావచ్చు, అస్సాం కావచ్చు, ఇలాంటి రాష్ట్రాల్లో వీళ్ళ జనాభా పెంచుకుంటారు. జనాభా పెంచుకొని ఒక డెమోగ్రఫికల్ చేంజ్ అనేది చేస్తారు. సో ఎట్లా అంటే ఒక్కొక్కరుగా వీళ్ళ జనాభా పెరిగిన తర్వాత ఆ స్థానికంగా ఉన్నటువంటి నాయకులను వీళ్ళ హ్యాండ్ వర్క్గా తెచ్చుకొని వీళ్ళకు చెప్పినట్టు వినే నాయకుడిని వీళ్ళు ఎన్నుకుంటారు. సో దాని తర్వాత అధికారం మొత్తం వీళ్ళ చేతిలో ఉంటుంది. ఇప్పుడు TMC మనం చూడొచ్చు కదా. ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్లో కూడా వెస్ట్ బెంగాల్లో వేల మంది ఇల్లీగల్గా వచ్చినటువంటి బంగ్లాదేశ్లు కుప్పలు తిప్పలుగా ఉంటే అక్కడికి వెళ్ళి జాతీయ మీడియా మైకులు పెడితే సో మీరు ఎప్పుడు వచ్చిర్రు ఏం కథ అని అడిగితే సో మాకు ఆన్లైన్లో వీళ్ళు ఆధార్ కార్డులు ఇచ్చిర్రు, ఆన్లైన్లో ఓటర్ ID ఇచ్చిర్రు, TMC గవర్నమెంటే మాకు ఈ డీటెయిల్స్ అన్ని ఇచ్చి మరీ ఓట్లేపించుకుంది. సో మాకు ఓట్ల టైంలో మాత్రం ఓటేయండి, దాని తర్వాత మీరు ఎక్కడున్నా ఏం చేసుకున్నా మాకు సంబంధం లేదు అన్నట్టుగా TMCకి చెందిన వాళ్ళు చెప్పినట్టు డైరెక్ట్గానే ఇల్లీగల్గా ఉంటున్నటువంటి బంగ్లాదేశ్లో చెప్తారు. సో వీళ్ళ కాన్సెప్ట్ ఏంది? ఇప్పుడు బంగ్లాదేశ్ నుంచి ఒక 100 మంది వస్తారు. 100 మంది వచ్చి సో వీళ్లకు ఓటు బ్యాంకు కావాలి కాబట్టి ఇప్పుడు TMC ఏదైతుందో అలాంటి రాజకీయ నాయకులు వీళ్లకు ఓటర్ ID, ఆధార్ కార్డు ఇస్తారు. ఇచ్చిన తర్వాత వాళ్ళు భారతదేశం చెందిన వ్యక్తుల లెక్కలు అయిపోతారు. సో దాని తర్వాత వీడు ఓటేసి అక్కడ ఉండడు. మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళి మిగతా రాష్ట్రాలైనటువంటి కేరళ కావచ్చు, తమిళనాడు కావచ్చు, హైదరాబాద్, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలకు విస్తరించి చిన్న చితగా పనులు చేసుకుంటా వీళ్ళు ఇక్కడ సెట్ అవుతారు. ఓట్లప్పుడు మాత్రమే మళ్ళీ వెస్ట్ బెంగాల్ వెళ్తారు. సో వచ్చినట్టు ఉంటాడా? మళ్ళీ బంగ్లాదేశ్ ఉన్నోనికి మళ్ళీ వీడు పైర వేస్తాడు. సో అక్కడ నుంచి వెళ్ళి వేల కొరది అచ్చుడు వెస్ట్ బెంగాల్, అస్సాం లాంటి రాష్ట్రాల్లో ఓటర్ ID, ఆధార్ కార్డు తీసుకున్నాడు, దేశవ్యాప్తంగా విస్తరించుడు. సో దీని తర్వాత నెక్స్ట్ జరిగేది ఏంది? బంగ్లాదేశ్ నుంచి వెళ్ళి కావచ్చు, మయన్మార్ నుంచి వెళ్ళి కావచ్చు, ఆయుధాల రవాణా, అక్రమ ఆయుధాలు కావచ్చు, లేకపోతే ఈ మిగతా దొంగ నోట్ల రవాణా కావచ్చు, లేకపోతే హ్యూమన్ ట్రాఫికింగ్ కావచ్చు. సో ఇవన్నీ చేస్తూ ఉంటారు. డ్రగ్స్ మాఫియా, మాదక ద్రవ్యాలు ఇవన్నీ ఇక్కడికి ఇంపోర్ట్ చేస్తూ ఉంటారు. సో దీనివల్ల ఏంది? దేశంలో క్రైమ్ రేట్ పెరుగుతుంది. సో ఇలాంటివి జరగకుండా ఉండడానికి ఇప్పుడు ప్రస్తుతం సువేందు అధికారి అంటే గతంలో ఏదైతే వెస్ట్ బెంగాల్ నుంచి వెళ్ళి బంగ్లాదేశ్కు బార్డర్ సమస్య ఉందో దాన్ని క్లియర్ చేయడానికి సో ఆల్రెడీ కొన్ని ఎకరాల భూమి జవాన్లకు అప్పచెప్పడం జరిగింది. సువేందు అధికారి ఫెన్సింగ్ జరుగుతూ ఉంది. సో ఫెన్సింగ్ కాడ కూడా మళ్ళీ లొల్లే. సో ఏంటంటే బంగ్లాదేశ్కును వెస్ట్ బెంగాల్ మధ్యలో ఏదైతే బార్డర్ చేసుడు బాకీ ఉందో సో అక్కడ మన BSF చెందినటువంటి జవాన్లు కావచ్చు, లేకపోతే సర్వే చేసే అధికారులు అక్కడికి వెళ్ళి జీరో లైన్ ఏదైతే ఉంటుందో దానికి 10 నుంచి 30 మీటర్ల దూరంలోకి వెళ్ళి సర్వే చేసినా కానీ వాళ్ళు ఒప్పుకుంటలేరు. సో ఇక్కడ మీరు సర్వే చేయొద్దు, ఇక్కడ మీరు పిల్లర్లు కట్టద్దు, ఇక్కడ మీరు ఫెన్సింగ్ చేయొద్దని బంగ్లాదేశ్కు చెందినటువంటి రాడికల్ గ్రూప్స్ వాళ్ళు అక్కడ ఉన్నటువంటి జవాన్లు సో మన వాళ్ళని అడ్డుకుంటున్నారు. ఎందుకంటే ఒకవేళ సర్వే చేసి అక్కడ ఫెన్సింగ్ చేస్తే వీళ్ళు ఆటలు సాగాయి కాబట్టి, ఒకవేళ ఫెన్సింగ్ చేస్తే వాళ్ళు ఇటు రారు, వీళ్ళు అటువరు కాబట్టి
ఈ ఏదైతే ఇల్లీగల్ దందా ఉంటాయో ఇవేవి నడై కాబట్టి వాళ్ళు ఆపుతుర్రు. గతంలో అస్సాం పరిస్థితి చూసుకున్నట్లయితే 20 సంవత్సరాల నుంచి ఇప్పటికీ విపరీతమైనటువంటి డెమోగ్రఫిక్ చేంజ్ అనేది జరిగింది. అంటే అప్పుడు ఉన్నటువంటి బంగ్లాదేశ్కి చెందినటువంటి ఇల్లీగల్ మైగ్రెంట్స్ యొక్క జనాభాకు ఇప్పటికీ విపరీతమైన చేంజ్ ఉంది. ఎక్కువ సంఖ్యలో వాళ్ళ జనాభా అక్కడ పెరిగిపోయి అక్కడ రాజకీయ నాయకుల పరంగా కూడా వీళ్ళు ప్రభావితం చేస్తున్నారు. సో దానికోసం అక్కడ ఉన్నటువంటి హిమాంత బిశ్వ శర్మ కూడా 1950లో ఉన్నటువంటి ఏదైతే ఇమిగ్రెంట్స్ ఎక్స్పల్షన్ ఫ్రమ్ అస్సాం యాక్ట్ ఉందో దాన్ని తీసుకొచ్చి దాన్ని ఉపయోగించి దాంతోపాటు సిఏఏ ఉపయోగించి సో అక్కడికి వచ్చిన ఇల్లీగల్ మైగ్రెంట్స్ని వాళ్ళు వెళ్ళగొడుతున్నారు అస్సాంలో. సో దాని లెక్కనే ఇక్కడ కూడా సేమ్ ప్రాసెస్ అయితే వెస్ట్ బెంగాల్ కూడా స్టార్ట్ అయింది. కాకపోతే ఇక్కడ DDD అంటే డిటెక్ట్ డిలేట్ డిపోర్షన్. అంటే మామూలుగా వీళ్ళ డీటెయిల్స్ తెలుసుకుంటారు, డిటెక్ట్ చేస్తారు, తర్వాత వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఒకవేళ ఇల్లీగల్ అయితే ఫేక్ అయితే అవన్నీ డిలీట్ చేసేసి ఇక్కడ ఉన్నటువంటి ఆధారాలు చెరిపేసి వీళ్ళను డిస్పోర్స్ చేస్తారు. మొత్తం మీద బార్డర్ దగ్గర తీసుకుపోయి మెడలు బట్టి గెంటేస్తారు. సో ఇలాంటి ప్రాసెస్ సిఏఏను ఉపయోగించి సువేందు అధికారి ఇక్కడ వెస్ట్ బెంగాల్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. దీనికి ఇంకొకటి ఏంటంటే సిఏఏ. ఇప్పుడు సిఏఏ కూడా చూసుకున్నట్లయితే మరి భారతదేశం చుట్టూ ఉన్నటువంటి దేశాల నుంచి వెళ్ళి ఎవరైతే శరణార్థులు ఉంటారో వాళ్ళని తీసుకుంటారు. శరణార్థులు కావచ్చు, లేకపోతే మిగతా దేశాల్లో ఇబ్బంది పడుతున్నటువంటి మైనారిటీలను బంగ్లాదేశ్ నుంచి వెళ్ళి ఆఫ్ఘనిస్తాన్ నుంచి పాకిస్తాన్ నుంచి కూడా ఇక్కడికి తీసుకుంటున్నారు. సో ఎలాంటి వాళ్ళను అంటే మామూలుగా హిందువులు కావచ్చు, బౌద్ధులు కావచ్చు, సిక్కులు కావచ్చు, జైనులు, పార్సీలు, క్రిస్టియన్స్, సో ఈ 6 మతాలకు చెందినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో సో వాళ్ళను తీసుకుంటారు. సో అది కూడా అంటే కొన్ని డీటెయిల్స్ తీసుకొని వాళ్ళని తీసుకోవడం జరుగుతుంది. 2020లో ఒకవేళ వీటికి వచ్చినా కానీ 5 సంవత్సరాల పాటు ఇక్కడ ఉంటే 2020కి వస్తే 2025 వరకు 5 సంవత్సరాలు అవుతుంది కాబట్టి 5 సంవత్సరాల నుంచి ఇక్కడనే ఉంటారు కాబట్టి వాళ్ళకు ఇక్కడ ఉన్నటువంటి సిటిజన్షిప్ ఇచ్చే ఆస్కారం ఉంటుంది. సో అది కూడా ఎవరికి అంటే పక్క దేశాల్లో ఈ 3 దేశాల్లో ఇబ్బంది పడుతున్నటువంటి మైనారిటీలకు మాత్రమే. ఇప్పుడు బంగ్లాదేశ్లో, పాకిస్తాన్లో, ఆఫ్ఘనిస్తాన్లో ముస్లింలు మైనారిటీలు కాదు కదా, మెజారిటీ ఉన్నటువంటి ప్రజలు. సో వాళ్ళని తీసుకోరు. ఇంకొకటి ఈ 3 దేశాల నుంచి మాత్రమే తీసుకుంటున్నారు. అంటే ఆఫ్రికానో, నైజీరియానో, లేకపోతే అమెరికానో అక్కడ నుంచి అయితే తీసుకోరు. సో మొత్తం మీద వెస్ట్ బెంగాల్లోని బార్డర్లో ఇదంతా కథ నడుస్తుంది. ఇప్పటికైనా కానీ ఈ ఇల్లీగల్గా వస్తున్నటువంటి మైగ్రెంట్ని ఆపితే స్లీపర్ సెల్స్ ఆగుతారు, ఇక్కడ జరుగుతున్నటువంటి దాడులు ఆగుతాయి, ఈ అక్రమ ఆయుధాల రవాణా కావచ్చు, హ్యూమన్ ట్రాఫికింగ్ కావచ్చు, స్మగ్లింగ్ కావచ్చు, ఇవన్నీ దందాలు ఆగిపోతాయి. కాబట్టి సో అక్కడ గట్టి స్టాండ్ తీసుకొని అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం అయితే ఇలాంటి చర్యలు చేపడుతుంది. సో మరి మీరేమంటారు? అక్కడ సువేందు అధికారి తీసుకుంటున్నటువంటి చర్యల గురించి కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ ఈసారి తీసుకున్న స్టెప్పులు కావచ్చు, BSF గురించి మీరేమంటారో కామెంట్ రూపంలో తెలియజేయండి. సో మరొక వీడియోతో మేము ముందు ఉంటాం. చూస్తూనే ఉండండి ఆర్ తెలుగు.